ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేసినా అది జలయజ్ఞం కానీ లేక 2G స్పెక్ట్రం కానీ బొగ్గు గనుల వేలం కానీ చివరకు క్రీడాకారులు ఆడుకున్నటువంటి గేమ్స్ కానీ హెలికాప్టర్ కుంభకోణం కానీ అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ భాగం ఉంటుంది. ఈరోజు ప్రజల ఆస్తుల్లో కూడా భాగం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు మన ఇంట్లోకి వచ్చి మనం సంపాదించేటువంటి ఆస్తులను మన పిల్లలకు చెందకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ఈరోజు చెప్పడం జరిగింది. భారతదేశంలో చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ప్రజలు కానీ మొదటి నుంచి కూడా సేవింగ్స్ అలవాటు. నేను కష్టపడ్డా నా కొడుకు నా కూతురు నా భావితరాలు బాగుండాలని భారతదేశ ప్రజలు భావిస్తారు. ఆ రకంగానే ఈరోజు అమెరికాలు వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా భారతదేశస్తుల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. కారణము, నేను ఈరోజు కష్టపడతా కానీ నా పిల్లలు బాగుండాలి అనేటువంటి ఒక కుటుంబమైనటువంటి వ్యవస్థ భారతీయ జీవన విధానంలో భావం ఇది. అటువంటి భారతదేశంలో ఈరోజు సంపాదించినటువంటి ఆస్తులను పిల్లలకు చెందకుండా ప్రభుత్వమే 50% తీసుకుంటాం అమెరికా లాగా అని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా భారతీయ జీవన వ్యవస్థ మీద దాడి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.